హాయ్ ఫ్రెండ్స్, చాలామంది గ్రూప్ డీకి సంబంధించి చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు 17th ఎగ్జామ్ ఉంటుందా లేదా అని. సో ఈ వీడియోలో నేను చెప్పేది నా ఒపీనియన్ మాత్రమే. అఫీషియల్గా 17th ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యిందా, ఉందా, పోస్ట్పోన్ అయిందా, ఏమీ అప్డేట్ అయితే ఇంకా రాలేదు. ఈ వీడియో చేసే టైంకి అయితే రాలేదన్నమాట. ఓకే, బట్ ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే కామెంట్స్లో అయితే అడుగుతున్నారు అనమాట, అన్న నీ ఒపీనియన్ చెప్పు, ఉంటుందా ఉండదా, అసలు ఏమనిపిస్తుంది ఏంటని. సో దాని గురించి నేనైతే నా ఒపీనియన్ అయితే చెప్తాను. ఫస్ట్ థింగ్, ఇందులో చాలా మనకి ఇంటర్లింక్డ్ మ్యాటర్స్ అయితే ఉన్నాయి. సో అన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటి, జడ్జిమెంట్. గ్రూప్ డీకి సంబంధించి క్యాట్ కేస్ జడ్జిమెంట్ అయితే ఉంది కదా కోర్టు. సో దానికి సంబంధించి జడ్జిమెంట్ ఏంటి, ఆర్డర్ రిజర్వ్డ్లో అయితే ఉంది. సో మరి ఆ రిజర్వ్డ్ ఎప్పటికి ఇంకా రాలేదేంటన్నా అని కూడా అడుగుతున్నారు, ఎప్పుడు రావచ్చు అని అడుగుతున్నారు. సో మామూలుగా ఆర్డర్ రిజర్వ్ చేసినప్పుడు జనరల్గా విత్ ఇన్ 2 వీక్స్లో వస్తుందంట నార్మల్గా అయితే. ఓకేనా, ఇన్ జనరల్ జరిగేది. సో 2 వీక్స్ అయితే ఇంకా అవ్వలేదు కాబట్టి ఈ మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. బట్ నా ఉద్దేశంలో మోస్ట్ ప్రాబబ్లీ రేపు ఏమన్నా జడ్జిమెంట్కి సంబంధించి రావచ్చు. మండే మనకి కోర్టుకి సంబంధించిన వర్కింగ్ డే కాబట్టి రావచ్చు అనమాట. రేపు కానీ లేదా 2 డేస్లో అయితే రావచ్చు. అండ్ ఇంకోటి, హైకోర్టులో హీరింగ్ కూడా ఉంది కదా. సో కోర్టు ధిక్కరణకి సంబంధించి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఏదైతే షెడ్యూల్ ఇచ్చారని ఒక కేసు అయితే ఉంది. నెక్స్ట్ హీరింగ్ మనకి November 13th అయితే ఇచ్చారు కదా. సో దానికి సంబంధించి 2 డేస్లో ఆ హీరింగ్ కూడా ఉంది. సో ఈ రెండు అంటే విత్ ఇన్ 2 డేస్లో మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చే ఛాన్సెస్ వెరీ వెరీ హై అనమాట. ఓకేనా, సో 2 డేస్లో మనకి ఏమైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రావచ్చు. ఈలోపే మనకి ఏమైనా గ్రూప్ డీకి సంబంధించి ఆర్ఆర్బి బోర్డు ఏమైనా విత్డ్రా చేసుకోవటం కానీ ఏదైనా అప్డేట్ ఇస్తే కూడా నేను వీడియో అయితే చేస్తాను. ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నా ఒపీనియన్లో ఏంటంటే గ్రూప్ డీకి సంబంధించి ఈ ఎగ్జామ్ అయితే కొంచెం పోస్ట్పోన్ అయితే అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే ఇక్కడ మనకి జడ్జిమెంట్ రాలేదు. ఒకవేళ జడ్జిమెంట్ వస్తే అక్కడ ఐటీఐకి ఫేవర్గా రావచ్చు, లేదా ఆర్ఆర్బి రైల్వేకి సంబంధించి ఫేవర్గా రావచ్చు. ఒకవేళ రైల్వేకి సంబంధించి ఫేవర్గా వస్తే మీకు మామూలుగా ఏంటి 17th ఎగ్జామ్ జరగాలి అనుకుంటే కూడా విత్ ఇన్ 10 డేస్లో రిలీజ్ చేయాలి మనకి. ఓకే, ఏది మనకి 10 డేస్ ముందు ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి రిలీజ్ చేయాలి. బట్ అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఇప్పటికీ చూసుకుంటే డేట్ వచ్చేటప్పటికి 9th November కూడా వచ్చేసింది. సో చాలా తక్కువ డేసే ఉంది. అండ్ ఎప్పుడు కూడా ఖచ్చితంగా 10 డేస్ బిఫోరే వస్తుందా అంటే అది కూడా లేదు. కొన్నిసార్లు 8 డేస్ బిఫోర్ వచ్చినవి కూడా ఉన్నాయి, మనం రీసెంట్గా చూసాం. సో ఆ రకంగా చూసుకుంటే 10 డేస్ లేవు కాబట్టి ఖచ్చితంగా క్యాన్సిల్ అని అయితే మనం చెప్పలేము. బట్ మనకి ఇంత డిలే, మరీ 3 డేస్ కూడా అయిపోతుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి 17th ఎగ్జామ్ జరిగే ఛాన్సెస్ బాగా తక్కువ. ఒకవేళ ఏంటి ఐటీఐకి ఫేవర్గా వచ్చిందంటే స్ట్రైట్ అవే 17th ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసే ఛాన్స్ లేదు. ఓకేనా, ఐటీఐకి కనుక ఫేవర్గా వస్తే 17th ఎగ్జామ్ పెట్టలేరు. ఒకవేళ రైల్వే ఆర్ఆర్బి వైపు కనుక జడ్జిమెంట్ వస్తే కూడా 17th పెట్టడానికి ఎగ్జామినేషన్కి సంబంధించి సెంటర్ రిలీజ్ చేయాలి. సో దానికి కూడా పాసిబిలిటీ తక్కువగా అనిపిస్తుంది. అలాగని పోస్ట్పోన్ ఏమీ మీకు 2026కో ఇంకా చాలా ఎక్కువ గ్యాప్ దొరుకుతుందని మాత్రం అనుకోవద్దు. ఒకవేళ వాళ్ళకి ఫేవర్గా అన్నీ జరిగితే విత్ ఇన్ ఒక 7 డేస్ పోస్ట్పోన్మెంట్, మ్యాక్సిమం 7 to 10 డేస్ మాత్రమే పోస్ట్పోన్మెంట్ ఉండే ఛాన్స్ ఉంది. ఓకేనా, అంటే ఎగ్జాక్ట్ 17th జరగకపోయినా సేమ్ వీక్ ఆర్ 10 డేస్ లోపే జరిగే ఛాన్స్ ఉంది. ఓకేనా, సో ఆర్ఆర్బి వైపు కనుక వస్తే ఆ ఛాన్స్ అయితే ఉంది. బట్ స్టిల్ అప్పుడు కూడా ఐటీఐ వాళ్ళు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అండ్ వాళ్ళు చెప్పడం కూడా మనకి జనరల్గా ఇక్కడ ఒకవేళ ఫేవర్గా రాకపోతే హైకోర్టుకి అయితే వెళ్ళేలాగే కనిపిస్తుంది అనమాట. సో అక్కడ మళ్ళీ స్టే వస్తే కూడా ఎగ్జామ్ జరిగే ఛాన్సెస్ అయితే లేవు. సో ఇన్ని కేసెస్ ఉన్నాయి. అండ్ ఒకవేళ ఇక్కడ మీకు హైకోర్టు తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు కూడా ఉంది. సో ఇన్ని ఓవర్లింక్లు ఉన్నాయి కాబట్టి మనం ఎగ్జాక్ట్గా 17th జరుగుతుందా అంటే స్పెసిఫిక్గా చెప్పలేం. బట్ మనకి ఇక్కడ కనిపిస్తున్న దాని ప్రకారం ఎగ్జాక్ట్గా 17th జరిగే ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయి. ఛాన్సెస్ నేను చెప్పేది, ఓకేనా, అసలు జరగదని చెప్పట్లేదు. అండ్ అఫీషియల్ అప్డేట్ కూడా కాదు ఇది. ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయి. కాకపోతే మీకు పెద్ద ఎక్కువ గ్యాప్ వస్తుందని మాత్రం అనుకోవద్దు. ఒక 3 డేస్ 4 డేస్లో కూడా పెట్టేయచ్చు. మనకి టెంటేటివ్ షెడ్యూల్లో ఒక్కొక్కసారి ఎగ్జామ్ డేట్స్ 1-2 డేస్ మార్చిస్తారు చూసారా, అలాంటి ఒక అప్డేట్ ఇచ్చి ఒక 3-4 డేస్లోనే 21కో 20కో కూడా పెట్టేయచ్చు. ఓకే, ఎగ్జాక్ట్ 17కి జరగకపోయినా
వితిన్ 7 డేసో 3 డేసో 10 డేస్లోనో పెట్టే ఛాన్స్ ఉంది, ఒకవేళ అన్నీ వాళ్ళ వైపు జరిగితే. బట్ అది చాలా చాలా కష్టం అనమాట. అన్నీ వాళ్ళ వైపు జరగడం అంటే ఇక్కడ మనకు ఆర్ఆర్బి వైపు క్యాట్ చెప్పాలి జడ్జిమెంట్, అండ్ తర్వాత ఐటీఐ వాళ్ళు మళ్ళీ హైకోర్టుకు వెళ్ళినప్పుడు స్టే ఇవ్వకూడదు. ఓకే, అలా అయితేనే మనకి ఎగ్జామ్ జరిగే ఛాన్సెస్ కనబడుతున్నాయి. వీటిల్లో ఏది జరగకపోయినా అంటే వాళ్ళు మళ్ళీ అంటే ఐటీఐ వైపు జడ్జిమెంట్ వచ్చినా లేకపోతే హైకోర్టు వాళ్ళు స్టే ఇచ్చినా ఎగ్జామ్ జరిగే ఛాన్సెస్ అయితే తక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి కూడా ఇంకా అప్డేట్ రాలేదు కాబట్టి మోస్ట్లీ జరగడానికి డిలే అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో ఈ రోజు వరకు ఉన్న అనాలిసిస్ అయితే ఇది. సో చూద్దాం, ఇంకా 2 డేస్లో మీకు హైకోర్టుకి సంబంధించి కూడా హీరింగ్ ఉంది కదా, అక్కడ ఏమైనా తెలియచ్చు. అండ్ ఈలోపు మనకి జడ్జిమెంట్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ మీరు మాత్రం ప్రిపరేషన్ని ఆన్లోనే పెట్టుకోండి, వాళ్ళ ఇంకా విత్డ్రా అయితే చేసుకోలేదు. ఓకేనా? సో ఇది నా అనాలిసిస్, ఆర్ నన్ను అడిగినారు కాబట్టి నా ఒపీనియన్ అయితే ఇది డీటెయిల్డ్గా చెప్పాను. సో ఇప్పుడు మీ కాల్ మీరు తీసుకోండి. అండ్ మీ కాల్ తీసుకోవాలంటే కూడా మీరేం ప్రిపరేషన్ ఆపేసుకోవద్దు. ఓకే, లేట్ అవుతుందనో క్యాన్సిల్ అయిపోద్దనో ఇటువంటి చేసి ప్రిపరేషన్ ఆపుకోవద్దు. ప్రిపరేషన్ ఎంత కుదిరితే అంత మ్యాక్సిమం చేసుకుంటూనే ఉండండి. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వరకు వచ్చే వరకైనా అట్లీస్ట్ ప్రిపరేషన్ని ఫుల్ ఆన్లోనే ఉంచుకోండి. ఓకే, ఒకవేళ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తే అప్పుడు మానేయమని కాదు, చేంజెస్ చేసుకోండి. మీకు అప్పుడు ఎంత టైం దొరుకుద్ది అన్న దాన్ని బట్టి మీ టైం టేబుల్లో చేంజెస్ చేసుకుని మీ సిలబస్ని బట్టి మీ వీక్ జోన్స్ని బట్టి మార్చుకుని ప్రాక్టీస్ చేయండి. ఓకే, అది బెస్ట్ వే. అండ్ ఇక్కడ కొంతమంది బీహార్ ఎలక్షన్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు. సో నాకు తెలిసి దానికి 11th సంబంధించి రిజల్ట్ ఏదో ఉన్నట్టుంది. సో దాని తర్వాత వస్తుంది అట్లాగా అంటున్నారు. ఓకే, ఇది మనకి స్పెక్యులేషనే, మనం చెప్పలేం ఎగ్జాక్ట్గా, దీనికి ఏం ప్రూఫ్ ఉండదు కాబట్టి చూద్దాం. ఎక్కువ టైం ఏం లేదు కాబట్టి దాని గురించి మనం ఎక్కువ ఆలోచించడంలో పాయింట్ లేదు. మోస్ట్లీ మనకి వితిన్ 2 డేస్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ అయితే రావచ్చు. బట్ రైల్వే కూడా అట్లీస్ట్ ఇంత కన్ఫ్యూజన్లో పెట్టకుండా కొంచెం ఎర్లీ అప్డేట్స్, అసలు ఎగ్జామ్ జరుగుతుందా జరగట్లేదా మరి వారం ముందు దాకా కూడా తెలియకపోవడం అన్నది అంత మంచి ఇండికేషన్ కాదు. సో దీని మీద రైల్వే కూడా ఏమన్నా అప్డేట్ ఇస్తే త్వరగా చాలా చాలా బాగుంటుంది. అండ్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అన్నది కూడా కింద కామెంట్ చేయండి, మీకేమనిపిస్తుంది అన్నది. అండ్ ప్రిపరేషన్ని ఫుల్ యాక్సలరేషన్లో పెట్టుకోండి, ఏ ఒక్క సెకండ్ టైం అయితే వేస్ట్ చేయొద్దు, ఫుల్ ఆన్ ప్రిపేర్ అయితే అవ్వండి. అండ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సీరియస్ ఆస్పిరెంట్స్కి మన దగ్గర క్లాసెస్ అయితే ఉంటాయి. మన యాప్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అలా సింగిల్ సబ్జెక్ట్స్ దొరుకుతాయి. లేదంటే గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ కోర్స్ ఇలా కూడా దొరుకుతుంది. చాలా చాలా తక్కువ ప్రైస్కి మీకు కోర్సెస్ అయితే దొరుకుతున్నాయి. అండ్ కూపన్ కోడ్ SARAN వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో తప్పకుండా యూజ్ చేసుకోండి. అలాగే ఫ్రీగా ప్రతి ఒక్కరికి అన్ని ఎగ్జామ్స్కి SSC కానీ రైల్వే కానీ ఇంకా ఏ ఎగ్జామ్ అయినా మీకు కరెంట్ అఫైర్స్ ఉపయోగపడేలాగా మంత్లీ కరెంట్ అఫైర్స్ మనం కవర్ చేస్తున్నాం. దాంతోపాటు PDFs ఇస్తున్నాం, అలాగే ఎగ్జామ్స్ పెడుతున్నాం ఫ్రీగా. సో యూజ్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ని డౌన్లోడ్ చేసుకుని ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ డెమోస్ చూడండి, మీకు అన్ని సబ్జెక్ట్స్ మంచి డెమోస్ ఉంటాయి. సో నచ్చితే క్లాసెస్ కూడా తీసుకోవచ్చు. మ్యాథ్స్, రీజనింగ్, బయాలజీ, లేదు జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి ఒకే దానిలో కావాలంటే కూడా తక్కువకి వస్తుంది. అలాగే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ALPకి సంబంధించి, టెక్నీషియన్ 3కి సంబంధించిన ఫుల్ కోర్సు, ALPకి సంబంధించిన ఫుల్ కోర్సు అన్నీ దొరుకుతాయి. డెమోస్ చూడండి. అండ్ క్లాసెస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ ఆల్రెడీ రైల్వే జాబ్స్ని క్లియర్ చేసిన వాళ్ళే మోస్ట్ ఆఫ్ ద పీపుల్. కొంతమందికి మల్టిపుల్ జాబ్స్ కూడా వచ్చినాయి. లైక్ నాకు చూసుకుంటే ALP టెక్నీషియన్కి సంబంధించిన నోటిఫికేషన్ క్లియర్ చేశాను, అలాగే NTPCకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా క్లియర్ చేశాను. సో ఆ లెవెల్ కంటెంట్ ఇవ్వడానికి మేమైతే ట్రై చేస్తున్నాము. సో తప్పకుండా యూజ్ అయితే చేసుకోండి ఈ ఆపర్చునిటీని. చాలా చాలా తక్కువ ప్రైస్కి అఫోర్డబుల్గా మీకు తీసుకొచ్చాం కాబట్టి మీకు డెఫినెట్గా ఉపయోగపడవచ్చు. అండ్ రైల్వే రిలేటెడ్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ ఏమైనా అప్డేట్స్ తెలుసుకోవాలి, జెన్యున్ ఫేక్ అప్డేట్స్ కాకుండా జెన్యున్ అప్డేట్స్ వెంటనే తెలుసుకోవాలి అనుకుంటే మన ఎగ్జామ్ ట్రిక్స్ టెలిగ్రామ్ ఛానల్ కానీ వాట్సాప్ ఛానల్ కానీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే జెన్యున్వి అక్కడ పోస్ట్ అయితే చేస్తాను నేను. అండ్ నువ్వు పర్సనల్గా ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ID శరణ్ తేజస్ ID అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి విన్నాను. ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి.
ఓకే, సో దట్ ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ ఉంటే నాకు ఇంకా మోటివేటెడ్గా ఉండి ఇంకా బెటర్ వీడియోస్ మీకు త్వరగా తీసుకురాడకుంటుంది. అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే ఇట్లా మీకు బెస్ట్ జోన్ అంటే ఇటువంటి గైడెన్స్ రిలేటెడ్ వీడియోస్ ఇస్తాను. అలాగే దాంతోపాటు అప్డేట్స్ ఇట్లా రైల్వే కేసెస్ గురించి దానికి సంబంధించిన అప్డేట్స్ కానీ ఏ అప్డేట్ ఉన్నా రైల్వే రిలేటెడ్, అలాగే మనకి క్లాసెస్ ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా ఒకే ఒక్క ఛానల్లో అన్నీ దొరికేస్తున్నాయి. కాబట్టి వన్ స్టాప్ సొల్యూషన్ కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. నేను ఏమైనా వీడియోస్ పోస్ట్ చేస్తే మీకు వెంటనే తెలుస్తుంది. ఇంపార్టెంట్ విషయాలు మీరు వెంటనే చూడొచ్చు, ఆ క్లాసెస్ని వెంటనే యాక్సెస్ చేయొచ్చు. అంటే మీకు ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, దాని మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు సపోజ్ లైక్ కరెంట్ అఫైర్స్ మీద చేస్తున్నాం మంత్లీ, దాంతోపాటు మీకు డిఫెన్స్కి రిలేటెడ్ ఇయర్ మొత్తం జరిగిన దాని మీద వీడియో కావాలనుకోండి, అది అడగండి. డిఫెన్స్ సంబంధించి ఇయర్లీ అలాగా ఏదైనా స్పోర్ట్స్కి రిలేటెడ్ మీకు ఏ వీడియోస్ కావాలంటే అవి అడగండి. నేను ఎక్కువ మంది అడిగింది ఫస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో అదనమాట. అండ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడు ఈ ప్లేలిస్ట్, ఈ మంత్లీ ప్లేలిస్ట్ నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చదవండి. మీరు మినిమం 6 months చదవాలి. అండ్ కుదిరితే జనవరి నుంచి చదవటానికి చూడండి, మ్యాక్సిమం మిస్ అవ్వకుండా ఉంటుంది స్కోర్ అన్నది. సో ఈ ప్లేలిస్ట్ లింక్ ఇప్పుడు ఇక్కడ ఇస్తాను నేను మీకు ఎండ్ స్క్రీన్లో, తప్పకుండా చూడండి వీడియోస్. చూసిన తర్వాత మన యాప్లో PDF అది ఉంటుంది, జెరాక్స్ తీయించుకుని చదువుకోవచ్చు. అండ్ ఎండ్ స్క్రీన్లో నేను ఇప్పుడు మీకు రీప్లేస్మెంట్ ప్యానల్ రిలేటెడ్ గ్రూప్ డి ALP వీటికి సంబంధించిన అప్డేట్ ఇంతకుముందు చేసి ఉన్నాను. సో దానికి రిలేటెడే కాబట్టి ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఒకవేళ ఈ న్యూస్ తెలియని వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో రీప్లేస్మెంట్ ప్యానల్స్ గురించి అసలు ఎలా వర్క్ అవుతుంది ఏంటని ఒక అప్డేట్ ఉంది. అంటే 5 months అయ్యింది, బట్ కొంతమందికి తెలియపోవచ్చు కాబట్టి ఆ వీడియో కూడా ఇస్తాను. సో చూడడం వల్ల ఆ వీడియోస్ని తప్పకుండా చూడండి. సో ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.